పర్మిషన్స్ ఉన్న వాళ్ళవి కూడా తీస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులు మీరు ఏం చేయట్లేదని. నెంబర్ 1 దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ చూడాల్సింది పర్మిషన్స్ ఎట్లాంటి పర్మిషన్స్ అనేది కూడా చూడాలి. డిండిగల్లో మన మల్లంపేట చెరువులో వీ హ్యావ్ డన్ సమ్ డిమాలిషన్స్. పర్మిషన్స్ ఎవరు ఇచ్చారండి? అక్కడ పంచాయత్ సెక్రటరీ ఇచ్చాడు. పంచాయత్ సెక్రటరీ ఇస్ నాట్ ఆథరైజ్డ్. ఆ పంచాయత్ సెక్రటరీ మీద క్రిమినల్ కేసు పెట్టారు. అక్కడ డిండిగల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు ఉండింది. 2021, 2020 ఆ టైంలో క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. అతని మీద ప్రాసిక్యూషన్ జరిగింది. అతన్ని సస్పెండ్ చేశారు. అతను ఇచ్చిన పర్మిషన్ నేను చార్మినార్ రాస్తే అది ఆథరైజేషన్ అవుతుందా? కాదు కదా. సో ఎవరున్నాడు, అతను ఆథరైజ్ చేసిన వ్యక్తి ఎవరు, ఇతనికి నిజంగా పవర్స్ ఉన్నాయా లేదనేది కూడా చూడాలిగా. సో ఫస్ట్ ఆ పంచాయత్ సెక్రటరీ ఎగ్జాక్ట్లీ ఐల్ టెల్ యూ. సో అతను పంచాయత్ సెక్రటరీ, అతను పర్మిషన్ ఇచ్చాడు. దో ఇట్ ఈస్ అ డిండిగల్ మున్సిపాలిటీ, పాత డేట్ తోటి రాసి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దట్ ఈస్ నో పర్మిషన్ ఎట్ ఆల్. నెక్స్ట్ బిల్డర్ మీద, ఆ డెవలపర్ ఎవరైతే అక్కడ చేశారో ఆ డెవలపర్ మీద కూడా క్రిమినల్ కేసు వాజ్ రిజిస్టర్డ్ వే బ్యాక్ ఇన్ 2021 ఇన్ ద లోకల్ పోలీస్ స్టేషన్. ఇట్ వాజ్ వైడ్లీ కవర్డ్ ఇన్ ద మీడియా. మీరు ఆ లింకులు చూసే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఇంకా ఉంటాయి. సో అంటే ఆ బిల్డరు డెవలపర్ మీద కూడా కేసులు బుక్ చేసినట్టు కూడా మనకి ఎవరికైనా కానీ విత్ సమ్ నార్మల్గా అక్కడ తెలుసుకుంటే కనుక తెలుస్తుంది. మీరు ఇన్ని ఇండికేషన్స్ ఇచ్చినప్పుడు, ఇన్ని ఫీలర్స్ ఉన్నప్పుడు డ్యూ డిలిజెన్స్ ఎక్కడ ఉంది? మీరు అప్లై చేయాలి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదు లేకపోతే నాకు తెలియదు ఫ్యాక్ట్స్ అంటే కనుక ఇట్స్ నాట్ దాన్ని తీసుకోవడానికి. యూ హ్యావ్ టు డూ దట్, బేసిక్ హోంవర్క్ చేయాలి. పర్మిషన్స్ ఉన్న